అందరికి ముందుగా నమస్కారం. ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనము ద్రవ్యోల్బణం అనే ఈ చాప్టర్లో దాదాపు అన్ని అంశాల గురించి మనము ఇదివరకే మాట్లాడుకోవడం జరిగింది. దాదాపు ద్రవ్యోల్బణం చాప్టరు 85% పూర్తి కావడం జరిగింది. మనం ఈరోజు ఈ క్లాసులో ఫిలిప్స్ వక్రరేఖ అనే ఈ చిన్న టాపిక్ని డిస్కస్ చేయబోతున్నాము. చాలా చిన్న టాపికే, అదేవిధంగా చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ కూడా. రైట్, నేను క్లాస్ స్టార్ట్ చేద్దాం. మీకు ముందుగా చెప్పిన విధంగానే ఈ ద్రవ్యోల్బణం చాప్టర్ అయిపోయిన వెంటనే ద్రవ్యము, డిమాండ్, ద్రవ్యోల్బణం, మనీ, డిమాండ్, ఇన్ఫ్లేషన్, ఈ 3 చాప్టర్స్ మీద మీకు నేను ప్రాక్టీస్ బిట్స్ కూడా మీకు అందించడం జరుగుతుంది విత్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్తో కలిపి. దాదాపు 200 నుంచి 300 వరకు నేను ఆ బిట్స్ అయితే అందించడానికి ట్రై చేస్తాను. రైట్, ఇంకా క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఫిలిప్స్ వక్రరేఖ. ఏడబ్ల్యూ ఫిలిప్స్ అనే ఆర్థికవేత్త దీన్ని ప్రతిపాదించాడు. ఏడబ్ల్యూ ఫిలిప్స్ అనే ఆర్థికవేత్త దీన్ని ప్రతిపాదించాడు కనుక ఈయన పేరు మీదగానే దీనికి ఫిలిప్స్ వక్రరేఖ అని పేరు రావడం జరిగింది. అయితే ఫిలిప్స్ వక్రరేఖ ఏం చెప్తుంది అంటే, ఈ ఫిలిప్స్ వక్రరేఖ అనేది నిరుద్యోగిత రేటుకు, ఫిలిప్స్ వక్రరేఖ అనేది నిరుద్యోగిత రేటుకు అదేవిధంగా ద్రవ్య వేతనాల పెరుగుదల రేటుకు మధ్య సంబంధాన్ని తెలియజేస్తుంది. ద్రవ్య వేతనాల పెరుగుదల రేటుకు, ఈ రెండింటి మధ్య సంబంధాన్ని ఫిలిప్స్ వక్రరేఖ చెప్తుంది. చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినాలి, ఎగ్జామినేషన్ అడగవచ్చు. ఫిలిప్స్ వక్రరేఖ కింది వాటిలో వేటి మధ్య సంబంధాన్ని తెలియజేస్తుంది అని అడగవచ్చు. అంటే ఫిలిప్స్ వక్రరేఖ దేనికి సంబంధించింది అని అడగవచ్చు. రైట్, ఫిలిప్స్ వక్రరేఖ నిరుద్యోగిత రేటుకు అదేవిధంగా ద్రవ్య వేతనాలు పెరుగుదల రేటుకు మధ్య సంబంధాన్ని తెలియజేస్తుంది. దీన్ని ఏడబ్ల్యూ ఫిలిప్స్ అనే ఆర్థికవేత్త ప్రతిపాదించాడు కనుక ఆయన పేరు మీదగానే ఫిలిప్స్ వక్రరేఖ అని పేరు రావడం జరిగింది. అయితే ఈ ఏడబ్ల్యూ ఫిలిప్స్ అనే ఆర్థికవేత్త ఒక వ్యాసం రాయడం జరుగుతుంది. ఆ వ్యాసం పేరు ఏంటంటే ద రిలేషన్ బిట్వీన్ అన్ఎంప్లాయ్మెంట్ and rate of change in money wage in the UK. The relation between unemployment and the rate of change in money wage in the UK. అంటే ఈయన ఒక ఇంగ్లాండ్ ఆర్థికవేత్త. అయితే ఈయన పరిశోధించినటువంటి ఒక అంశాన్ని ఇక్కడ ప్రతిపాదించడం జరుగుతుంది. ఈయన ఇంగ్లాండ్లో నిరుద్యోగిత రేటుకు అదేవిధంగా ద్రవ్య వేతనాల సంబంధం, అంటే వారి యొక్క వేతనాల్లో పెరుగుతున్న రేటుకు మధ్య సంబంధాన్ని తెలియజేస్తాడు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు కొంతమంది ఆర్థిక వ్యవస్థలో నిరుద్యోగులు ఉంటారు. అంటే అదేవిధంగా ఆర్థిక వ్యవస్థలో ఉద్యోగులు ఉంటారు. ఈ ఉద్యోగులకు జీతాలు వస్తాయి. ఇక్కడ ఈయన ఏం చెప్తున్నానంటే, సింపుల్గా మీకు చెప్పాలంటే, ఈ ఆర్థిక వ్యవస్థలో ఈ నిరుద్యోగులు పెరిగితే ఈ యొక్క ఉద్యోగులకి జీతాలపైన ప్రభావం ఏ విధంగా ఉంటుంది? జాగ్రత్తగా వినాలి. ఆర్థిక వ్యవస్థలో నిరుద్యోగులు ఉంటారు కదా, వారి రేటు అంటే రోజుకు నిరుద్యోగులు అంటే జాబ్ లేని వాళ్ళు పెరిగిపోతూ ఉన్నారు. అలాంటప్పుడు జాబ్ ఉన్నటువంటి వారి జీతాలపైన ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ ఈ టాపిక్ మీకు సింపుల్గా చెప్పాలంటే చూద్దాం. రైట్, డీటెయిల్గా మాట్లాడదాం. ఇక్కడ చూడండి, నిరుద్యోగిత రేటుకు ద్రవ్య వేతనాల్లో పెరుగుదల రేటుకు మధ్య సంబంధాన్ని తెలియచేసేది ఫిలిప్స్ వక్రరేఖ. ఏడబ్ల్యూ ఫిలిప్స్
ద రిలేషన్ బిట్వీన్ అన్ఎంప్లాయ్మెంట్ అండ్ రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ మనీ వేజ్ ఇన్ యూకే అనే వ్యాసంలో దీని గురించి రాయడం జరిగింది. రైట్. ఇప్పుడు మనము సింపుల్ కామన్ సెన్స్గా మాట్లాడుకుందాం ఒక 2 నిమిషాలు. ఇప్పుడు ఆర్థిక వ్యవస్థలో ఉన్నారు. ఇప్పుడు శ్రామికులు ఉన్నారు. శ్రామికులు కాదు, నిరుద్యోగులు. ఆర్థిక వ్యవస్థలో నిరుద్యోగులు ఉన్నారు. అంటే ఆర్థిక వ్యవస్థలో నిరుద్యోగులు ఎక్కువగా ఉన్నారు. రైట్. ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది ఉద్యోగం చేస్తూ ఉంటారు కదా, అటు శ్రామికులు ఉంటారు కదా. ఇప్పుడు శ్రామికులు ఉంటారు అంటే ఈ నిరుద్యోగులు ఉద్యోగులుగా మారిస్తే వాళ్ళని శ్రామికులే అంటారు. ఈ శ్రామికులు ఉంటారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేటట్టే ఇదే భాషలో ఉద్యోగులు అనుకుందాం. ఉద్యోగులు ఉంటారు. ఇప్పుడు ఆర్థిక వ్యవస్థలో నిరుద్యోగులు ఎక్కువ ఉన్నారు. అప్పుడు ఈ ఉద్యోగులు అనేవారు వారి యొక్క యాజమాన్యాన్ని, వారి యొక్క యజమానిని ఎక్కువ జీతాలు పెంచమని అడుగుతారా? అలా అడిగినప్పుడు ఆ యజమాని పెంచుతాడా? ఆర్థిక వ్యవస్థలో నిరుద్యోగులు ఎక్కువ ఉన్నారు. అదే సందర్భంలో ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు తమ యాజమాన్యాన్ని, తమ యజమానిని మాకు జీతాలు పెంచమని చెప్పి వాళ్ళు అడిగితే, వాళ్ళు ర్యాలీ చేస్తే, వాళ్ళ నిరసన తెలిపితే ఆ యజమాని పెంచుతాడా? పెంచడు. అంటే నువ్వు కాకపోతే ఇంకొకడు. అంటే ఎందుకంటే ఆర్థిక వ్యవస్థలో పని లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే జాబ్ లేక పని లేక చాలామంది ఖాళీగా ఉంటున్నారు. పనిచ్చిన వాడివి నువ్వేమో జీతం పెంచమని అడుగుతున్నావు. కాబట్టి నువ్వు కాకపోతే ఇదే జీతానికి పనిచేసే మరొకరిని తెచ్చుకొని నేను పనిలో పెట్టుకుంటానని ఆ యజమాని వాళ్ళ జీతాలు పెంచడు. అంటే మీరు ఇక్కడ గమనించాల్సినటువంటి పాయింట్ ఏంటంటే, నిరుద్యోగిత ఎక్కువ ఉంటే, అంటే ఆర్థిక వ్యవస్థలో నిరుద్యోగిత ఎక్కువ ఉంటే ద్రవ్య వేతనాల్లో మార్పు తక్కువగా ఉంటుంది. ద్రవ్య వేతనాల పెరుగుదల రేటు, అంటే నిరుద్యోగులు ఎక్కువ ఉంటే ద్రవ్య వేతనాలలో పెరుగుదల రేటు ఏ విధంగా ఉంటుంది? పెరుగుదల రేటు తక్కువగా ఉంటుంది. అంటే వాళ్ళ జీతాలు పెంచడు. రైట్. ఇదే కోణంలో మాట్లాడుకుందాం. నెక్స్ట్ ది రివర్స్. అదేవిధంగా నిరుద్యోగులు ఆర్థిక వ్యవస్థలో తక్కువ ఉన్నారు, అసలు లేరని కూడా అనుకోవచ్చు. ఈ సందర్భంలో నిరుద్యోగులు తక్కువ అన్నప్పుడు పని చేస్తున్నటువంటి ఉద్యోగులు వారికి యాజమాన్యాన్ని జీతాలు పెంచమని అడిగితే ఆ యాజమాన్యం పెంచుతుందా లేదా? తప్పకుండా పెంచుతుంది. తప్పకుండా ఉద్యోగులకి జీతాలు పెంచుతుంది. కారణం ఎందుకంటే ఆర్థిక వ్యవస్థలో పనిచేసే అంటే ఎవరు కూడా ఖాళీకి లేరు. ఒకవేళ ఇతను ఈ యొక్క పనిని మానుకుంటే పని మధ్యలో ఆగిపోతుంది, ఉత్పత్తి జరగదు, సర్వీస్ జరగదు అనే ఉద్దేశంతో, తన యొక్క పనిలో ఆటంకం వస్తున్న ఉద్దేశంతో వాళ్ళు అడిగినంత జీతాలు ఆయన ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థలో నిరుద్యోగులు చాలా తక్కువ ఉన్నారు. ఒకవేళ ఇతను పోతే మరొక పనిచేసే వ్యక్తి దొరకడో అనే యాజమాన్యం యొక్క ఒక సందేహం. కనుక నిరుద్యోగ రేటు తక్కువ ఉన్నప్పుడు ద్రవ్య వేతనాల్లో మార్పు రేటు ఏ విధంగా ఉంటుంది? ఎక్కువగా ఉంటుంది. లిసన్ కేర్ఫుల్లీ. అంటే ఇక్కడ జాగ్రత్త గమనించారు. నిరుద్యోగులు తక్కువ ఉన్నారు. ఇప్పుడు ఆ యాజమాన్యాన్ని జీతాలు పెంచమని అడిగితే పెంచుతారా లేదా? పెంచుతాడు. కాబట్టి నిరుద్యోగులు తక్కువ ఉన్నప్పుడు ద్రవ్య వేతనాల పెరుగుదల రేటు, ద్రవ్య వేతనాలలో పెరుగుదల రేటు ఎక్కువగా ఉంటుంది. అర్థమైందా లేదా? రైట్. ఇక్కడ టోటల్గా ఏం చెప్తున్నారంటే, ఈ వక్రరేఖ ఏం చెప్తుందంటే నిరుద్యోగిత రేటుకు ద్రవ్య వేతనాల పెరుగుదల రేటుకు మధ్య సంబంధం చెప్తుంది కదా. ఈ సంబంధం ఏంటంటే ఈ రెండిటికి విలోమ సంబంధం ఉంటుంది అని ఈ ఫిలిప్స్ వక్రరేఖ చెప్తుంది. అంటే నిరుద్యోగిత రేటుకు అదేవిధంగా ఈ శాలరీస్ ఇంక్రీజెస్కి ఈజీగా రాయాలంటే అంటే జీతాల పెరుగుదలకు ఈ రెండింటికి మధ్య విలోమ సంబంధం ఉంటుంది. అంటే ఏంది? నిరుద్యోగిత ఎక్కువ ఉంటే
ఈ యొక్క శాలరీ పెరుగుదల అనేది తక్కువ ఉంటుంది. ఇది నిరుద్యోగిత తక్కువ ఉంటే శాలరీ పెరుగుదల ఎక్కువ ఉంటుంది. ఇదే ఇక్కడ చెప్తున్నాను, జాగ్రత్తగా వినాలి. ఇక్కడ చూడండి, నిరుద్యోగిత రేటుకు వేతనాల్లో పెరుగుదల రేటుకు విలోమ సంబంధం ఉందని ఫిలిప్స్ చెప్పాను. రైట్, ఇప్పుడు ఆయన చెప్పిన విధంగానే ఆయన వక్రరేఖ మనం గీద్దాం. ఇది ఓ, ఇది ఓఎక్స్ అక్షం, ఓవై. ఈ ఓఎక్స్ మీద మనం ఏం తీసుకుందామంటే నిరుద్యోగిత రేటు తీసుకుందాం. ఇక్కడ మనం ఏం తీసుకుందాం, రైట్, ఇక్కడ ద్రవ్య వేతనాల పెరుగుదల మార్పు రెండింటి రిలేషనే కదా. నేను అక్కడ ఏం సరిగా రాకపోయినా మీరు అర్థం చేసుకోవాలి. ఇదేమో నిరుద్యోగిత రేటు, ఇదేమో ద్రవ్య వేతనాల పెరుగుదల రేటు మధ్య సంబంధం. ఇక్కడ మీరు గమనిస్తే తీసేద్దాం మనం రైట్. ఇక్కడ 1 2 3 4 5 6. ఇక్కడ ఇది ఆరిజిన్ ఓ, ఇది ఎక్స్ అక్షం. మీద ఏం తీసుకున్నాం మనము, నిరుద్యోగిత రేటు. ఇక్కడ మనం ఏం తీసుకోవాలి, ఇక్కడ ఇది శాలరీస్, అంటే శాలరీ మనం రాస్తున్నాం సింపుల్గా, అంటే ద్రవ్య వేతనాల పెరుగుదల రేటు. ఇప్పుడు నిరుద్యోగిత అంటే ఇక్కడ 1 ఉంది, 1% ఉంది, 2% ఉంది, 3 4 5. ఇక్కడ నిరుద్యోగిత పెరుగుతూ ఉంది. అంటే నిరుద్యోగిత తక్కువ ఉంటే ద్రవ్య వేతనాల్లో పెరుగుదల ఎక్కువ ఉంటుంది కదా, ఇక్కడ ఉంటుంది. అంటే నిరుద్యోగిత పెరిగింది, 2% వచ్చింది, కొంచెం తగ్గుతుంది. 3% వచ్చింది, కొంచెం తగ్గుతుంది. 3 4 5 6 7 అంటే ఇలా, రైట్. అంటే నిరుద్యోగిత రేటు పెరిగే కొద్దీ ఆ శాలరీ పెరుగుదల రేటు తగ్గుతూ వస్తుంది. ఈ రకంగా దీని ఫిలిప్స్ వక్రరేఖ అంటుంది. అంటే ఎడమ నుంచి కుడికి క్రిందకి వాలుతుంది ఫిలిప్స్ వక్రరేఖ. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫిలిప్స్ వక్రరేఖ చూశారు కదా. కింద మనం ఎక్స్ అక్షంలో మనము నిరుద్యోగిత రేటు తీసుకోవడం జరిగింది. ఇక్కడ ద్రవ్యోల్బణ రేటు. నేను కానీ మీకు ఏం చెప్పాను, ద్రవ్య వేతనాలు పెరుగుదల రేటు అని నేను చెప్పడం జరిగింది. ఇక్కడ ఏం రాశారు, ద్రవ్యోల్బణ రేటు అని రాశారు. ఏంది ఇక్కడ నేనేం తప్పు చెప్పానా చూద్దాం. నేను తప్పు చెప్పానేమో చూద్దాం. ఇక్కడ ఈ అక్షంలో ఇక్కడ శాలరీస్ ఇక్కడ ఇలా ఉంది ఫిలిప్స్ వక్రరేఖ ఇలా కిందకు ఉంది. అంటే ఈ రకంగా ఆర్థిక వ్యవస్థలో ఇదేంటి, శాలరీ ఇంక్రీజ్మెంట్, శాలరీ పెరుగుతూ ఉంది. అంటే ప్రజల యొక్క, అంటే ఉద్యోగుల యొక్క ద్రవ్య వేతనాలు పెరుగుతూ వస్తున్నాయి. ద్రవ్య వేతనాలు పెరుగుతూ రావడానికి ఆ సందర్భాన్ని, అంటే ప్రజల యొక్క, అంటే ఇదేంటి ఇక్కడ మీకేం కనపడుతుంది, ఇక్కడ ఇలా ఉందంటే ఇది వారి యొక్క జీతాలు పెరుగుదలే కదా. అంటే వారి జీతాలు పెరుగుతున్నాయనే కదా. అంటే ద్రవ్య వేతనాల్లో మార్పు ఎక్కువ ఉంటే, అంటే వారికి జీతాలు ఎక్కువ ఉంటే వారి ఆదాయం పెరుగుతుంది కదా. వారి ఆదాయం పెరిగి ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సప్లై పెరుగుతుంది కదా. ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సప్లై పెరిగితే ద్రవ్యోల్బణం వస్తుంది కదా. కాబట్టి ద్రవ్య వేతనాల్లో మార్పు రేటు ఎక్కువగా ఉండడాన్ని ద్రవ్యోల్బణ రేటు అంటారు. రైట్, అండర్లైన్ ద పాయింట్. ద్రవ్య వేతనాల్లో మార్పు రేటు ఎక్కువగా ఉంటే దానిని ద్రవ్యోల్బణ రేటు అంటారు. నేనేం తప్పు చెప్పలేదు. ఇక్కడ ద్రవ్యోల్బణ రేటు అంటే ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి ఉద్యోగుల యొక్క జీతాలు, అంటే వారి యొక్క జీతాలు పెరుగుతూ ఉంటే వారి దగ్గర డబ్బు ఎక్కువ అవుతుంది. వారి యొక్క ద్రవ్య ప్రసార వేగం, ద్రవ్య సప్లై పెరిగిపోతుంది. అంటే వారి దగ్గర ఆదాయాలు పెరిగి, ద్రవ్య సప్లై పెరిగి, ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యరాశి
ఆ వస్తురాశి కంటే ఎక్కువైపోయి ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది. కాబట్టి మనము ఈ ద్రవ్య వేతనాల్లో మార్పు రేటుని ద్రవ్యోల్బణ రేటు అని కూడా చెప్పవచ్చు. రైట్. ఈ ద్రవ్యోల్బణ రేటుకి నిరుద్యోగిత రేటుకి విలోమ సంబంధం ఉందని చెప్పి ఫిలిప్స్ వక్రరేఖ చెప్పడం జరుగుతుంది. జాగ్రత్తగా గమనించాలి. ఎగ్జామినేషన్లో ఈ రకంగా అడగవచ్చు. నిరుద్యోగిత రేటుకు ద్రవ్య వేతనాల పెరుగుదల రేటుకు అని చెప్పవచ్చు. అదేవిధంగా నిరుద్యోగ రేటుకి ద్రవ్యోల్బణ రేటుకు మధ్య సంబంధం అని కూడా చెప్పవచ్చు ఫిలిప్స్ వక్రరేఖ. జాగ్రత్తగా వినాలి. మరికొన్ని అప్లికేషన్స్ చెప్తాను, మీరు ఇక్కడ చూడండి. అదేంటంటే నిరుద్యోగిత తక్కువ ఉంటే వేతనాల మార్పు రేటు చాలా తక్కువ అంటే ఎక్కువ ఉంటాడని మీకు చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ మీరు గమనిస్తే నిరుద్యోగిత ఎక్కువ ఉంటే ద్రవ్యోల్బణము తక్కువ ఉంటుంది. ఫిలిప్స్ వక్రరేఖ గురించి మాట్లాడుతున్నాం. అంటే యాజ్ పర్ ఫిలిప్స్ వక్రరేఖ నిరుద్యోగిత ఎక్కువ ఉంటే ద్రవ్యోల్బణం తక్కువ ఉంటుంది. ఎందుకంటే నిరుద్యోగులు ఎక్కువ ఉన్నారు. నిరుద్యోగులు ఎక్కువ ఉన్నప్పుడు ఉద్యోగులు ఎక్కువ శాలరీ ఇవ్వమని అడగరు, అడిగితే వాళ్ళు తీసేస్తారు. కాబట్టి వాళ్ళు అడగకపోవడం వల్ల వారి ఆదాయాలు పెరగవు. ఆదాయం పెరగడం వల్ల వారి ద్రవ్య సప్లై పెరగదు. వారి ద్రవ్య సప్లై పెరగడం వల్ల వారి కొనుగోలు శక్తి పెరగదు. వారి కొనుగోలు శక్తి పెరగడం వల్ల ద్రవ్యోల్బణం పెరగదు. రైట్. అదేవిధంగా ఆర్థిక వ్యవస్థలో నిరుద్యోగులు తక్కువ ఉన్నారు. నిరుద్యోగులు తక్కువ ఉన్నప్పుడు అటు తప్పకుండా అంటే వాళ్ళు జీతాలు పెంచమంటే పెంచాలి. ఎందుకంటే ఏరియా అతను దొరకడు ఆ సందర్భంలో. కాబట్టి వాళ్ళు పెంచమన్నప్పుడు వాళ్ళ జీతాల యాజమాన్యం పెంచుతుంది, వాళ్ళ ఆదాయాలు పెరుగుతాయి, ద్రవ్య సప్లై పెరుగుతుంది, వారి కొనుగోలు శక్తి పెరుగుతుంది, తద్వారా ద్రవ్యోల్బణం పెరుగుతుంది. రైట్. ఎప్పుడు కూడా అల్ప ద్రవ్యోల్బణము అల్ప నిరుద్యోగిత సాధ్యము కాదు అని ఇక్కడ అర్థం. అంటే నీకు ద్రవ్యోల్బణం తక్కువ కావాలంటే నిరుద్యోగిత స్థాయి ఎక్కువ ఉండాలి. అదేవిధంగా నిరుద్యోగ స్థాయి ఎక్కువ ఉండాలంటే ద్రవ్యోల్బణం ఎక్కువ ఉండాలి. యాజ్ పర్ ఫిలిప్స్ వక్రరేఖ గురించి నేను చెప్తున్నాను. ఇది టోటల్గా ఇది ఫిలిప్స్ వక్రరేఖ. అయితే ఈ ఫిలిప్స్ వక్రరేఖని మిల్టన్ ఫ్రిడ్మన్, చికాగో ఆర్థికవేత్త అయినటువంటి మిల్టన్ ఫ్రిడ్మన్ దీన్ని ఖండించాడు. ఫ్రిడ్మన్ ఈ ఫిలిప్స్ వక్రరేఖను ఖండించడం జరుగుతుంది. ఆయన ఏమంటాడంటే ఈ ఫిలిప్స్ వక్రరేఖ అనేది స్వల్పకాలానికైతే ఆయన చెప్పిందేమో కరెక్ట్ ఏమో, కానీ దీర్ఘకాలం అలా ఉండదు అని ఈ మిల్టన్ ఫ్రిడ్మన్ చెప్పడం జరుగుతుంది. రైట్. ఈయన ఏం చెప్తాడంటే ఇప్పుడు ఫిలిప్స్ వక్రరేఖ ప్రకారం ఏది ఈ రకంగా వచ్చినటువంటి ఈ వక్రరేఖ ఎడమ నుంచి కుడికి వస్తుంది కదా, ఎడమ నుంచి కుడికి కిందకు వాళ్తుంది. ఇది ఫిలిప్స్ వక్రరేఖ. అయితే మిల్టన్ ఫ్రిడ్మన్ ఏమంటాడంటే ఈ రకంగా స్వల్పకాలంలో ఉంటుంది, కానీ దీర్ఘకాలంలో ఇలా ఉండదు. అంటే ప్రజల యొక్క ఆదాయాలు పెరిగినప్పటికీ, ద్రవ్యోల్బణ రేటు పెరిగినప్పటికీ స్వల్పకాలంలో అలా ఉండదు. స్వల్పకాలంలో అలా ఉంటుంది, దీర్ఘకాలంలో అలా ఉండదని చెప్పి మిల్టన్ ఫ్రిడ్మన్ చెప్పడం జరుగుతుంది. అంటే మిల్టన్ ఫ్రిడ్మన్ ఏమంటాడంటే ఈయన ప్రకారము దీని యొక్క రేటు ఎలా ఉంటుందంటే ఈ రెండింటి మధ్య సంబంధము యాజ్ పర్ ఫిలిప్స్ ఇలా ఉంటుంది. ఇది స్వల్పకాలానికని మిల్టన్ ఫ్రిడ్మన్ చెప్తాడు. అయితే మిల్టన్ ఫ్రిడ్మన్ ప్రకారం ఏ విధంగా ఉంటుందంటే ఈ రకంగా వచ్చినటువంటి ఈ కర్వ్ అనేది స్వల్పకాలానికి, అది దీర్ఘకాలంలో ఆ కర్వ్ కాస్త ఇలా లేచి ఇలా వై అక్షానికి సమాంతరంగా ఉంటుందని చెప్పడం జరుగుతుంది. అంటే యాజ్ పర్ మిల్టన్ ఫ్రిడ్మన్ ఏ విధంగా అంటాడంటే ఈ రకంగా ఆ యొక్క రేఖ వాటి రెండింటి మధ్య రేఖ ఈ విధంగా ఉండడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. అంటే వై అక్షానికి సమాంతరంగా ఆ రేఖ అయితే ఉండడం జరుగుతుందని మిల్టన్ ఫ్రిడ్మన్ చెప్పడం జరుగుతుంది. రైట్. అంటే వాస్తవమే కదా. అంటే ఇప్పుడు మీరు మన దేశంలో రోజుకు ద్రవ్యోల్బణం పెరుగుతూ వస్తుంది, అదేవిధంగా నిరుద్యోగులు కూడా అదేవిధంగా పెరుగుకుంటూ వస్తున్నారు. యాజ్ పర్ కీన్స్ అని వస్తుంది నాకు తెలుసునా. ఫిలిప్స్ వక్రరేఖ ప్రకారం ఏంటి, అల్ప ద్రవ్యోల్బణం అల్ప నిరుద్యోగిత కుదరదని చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ గమనిస్తే
మనకు నిరుద్యోగిత ఎక్కువ ఉంది, ద్రవ్యోల్బణం కూడా ఎక్కువ ఉంది. అంటే నిరుద్యోగి ఎక్కువ ఉన్నప్పుడు ద్రవ్యోల్బణం తగ్గాలి కదా, యాజ్ పర్ ఫిలిప్స్ ప్రకారం. కానీ మన దేశంలో ద్రవ్యోల్బణం ఎక్కువ ఉంది, నిరుద్యోగిత కూడా ఎక్కువ ఉంది. రైట్, ఈ రెండింటి అంటే ఫిలిప్స్ వక్రరేఖ ఇది నిరుద్యోగ రేటుకి ద్రవ్య వేతనాల పెళ్లి రేటుకి మధ్య ఈ రెండు మధ్య సంబంధం తెలియజేస్తుంది. దీన్ని మిల్టన్ ఫ్రిడ్మాన్ ఖండించడం జరుగుతుంది. మనం కూడా ఖండించాలి. అది మనం సాధారణంగా చూసినా కానీ ద్రవ్యోల్బణం పెరిగినంత మాత్రాన నిరుద్యోగిత తగ్గదు, నిరుద్యోగిత తగ్గినంత మాత్రాన ద్రవ్యోల్బణము పెరగదు. రైట్, ఇది టోటల్గా ఇది. మన నెక్స్ట్ ద్రవ్యోల్బణం కొలమానాలు మనం నెక్స్ట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. మీరు ఎంత ఎక్కువ షేర్ చేస్తే మన వీడియోలు అంతమందికి చేరువయ్యి మన ఛానల్ వృద్ధికి, మన యూట్యూబ్ ఛానల్ వృద్ధికి మీరు సహకరించడం వల్ల అవుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.